వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను హాయ్ గాయ్స్, హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పాడు భయ్య కమీడియన్ పృథ్వీ గారు చేసిన తప్పు వల్ల. కమీడియన్ పృథ్వీ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది లైలా సినిమాది. చిరంజీవి గారు అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్ కి. సో స్టేజ్ మీద మాట్లాడుతూ ఐసీపీని ట్రోల్ చేశాడు భయ్య. 11 సీట్సే వచ్చాయని చెప్పి. సినిమాలో ఏదో సీన్ ఉందంట, సో దాంట్లో 11 గొర్రెలే ఉంటాయంట సినిమా క్లైమాక్స్ లో. సో దాన్ని వివరిస్తూ ఆయన వైసీపీని ట్రోల్ చేశాడు భయ్య. దాని వల్ల చాలా డ్యామేజ్ జరిగిందంట నిన్న నైట్. విశ్వక్ సేన్ గారు చాలా బాధపడ్డారు ఈ సారీ మీట్ లో. బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. ఒక క్యాండిడేట్ అయితే 14th మార్నింగ్ లైలా సినిమా రిలీజ్ అవుతుంది భయ్య. ఆ సినిమా పైరసీ చేసి మరి ఆన్లైన్ లింక్ పెడతానని చెప్పి విశ్వక్ సేన్ ని ట్యాగ్ చేసి మరి థ్రెటన్ చేశాడంట. ఇంకో క్యాండిడేట్ ఏమో కమీడియన్ పృథ్వీ ఖాతాలో మరొకరు బలి అని ట్వీట్ చేశాడు. అంటే ఇంతకు ముందు గేమ్ చేంజర్ బలైందని ఆయన ఉద్దేశం. అంటే గేమ్ చేంజర్ లో కూడా పృథ్వీ గారు ఇలా వైసీపీని క్రిటిసైజ్ చేస్తూ ఏదో డైలాగ్ చెప్పారని. ఇప్పుడు విశ్వక్ సేన్ లైలా బలవబోతుందని కామెంట్ వల్ల ఆయన అలా ట్వీట్ చేశాడు. టోటలీ 25,000 ట్వీట్స్ వేశారంట భయ్య నిన్న నైట్. #బాయ్కాట్ లైలా పేరుతో. ఆ #, ట్విట్టర్ లో ట్రెండ్ అయింది భయ్య నిన్న నైట్. ఎవరో ఒక్కోలు చేసిన తప్పు వల్ల 99% ఆఫ్ ద పీపుల్ ని ఎందుకు పనిష్ చేస్తున్నారని విశ్వక్ సేన్ వాపయ్యారు భయ్య. అండ్ ఇంకా ఏమన్నారంటే కమీడియన్ పృథ్వీ అలా మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ లేరంట. చిరంజీవి గారు ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో ఆయన రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లారంట, ఆడిటోరియం బయటికి. వాళ్ళు వచ్చే లోపల ఆయన స్పీచ్ అయిపోయిందంట. అండ్ పొద్దున ఇది వైరల్ అయ్యేసరికి వాళ్ళకి తెలిసిందంట ఇంత రచ్చ జరిగిందని. సినిమాలో 11 నంబర్ కి సంబంధించి ఏ డైలాగు లేదు, ఏ సీను లేదు అని చెప్పి విశ్వక్ సేన్ గారు చెప్పారు భయ్య. గొర్రెలకి సంబంధించి ఉంది కానీ 11 నంబర్కి సంబంధించి ఎటువంటి సీన్ లేదంట. అతని మీద కోపం మా సినిమా మీద చూపించకండి, చాలా కష్టపడ్డాం మేము, సినిమాలు అలా చంపేయకండి అని చెప్పి వేడుకున్నారు విశ్వక్ సేన్. ఇంకా ఏమన్నారంటే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు వాళ్ళందరినీ మేము కంట్రోల్ చేయలేం కదా స్టేజ్ మీద అని చెప్పి విశ్వక్ సేన్ అన్నారు. సరే ఇవన్నీ కాదు, అయిందేదో అయింది, సారీ చెప్తున్నాను సార్, మీరు కూల్ అవ్వండి, ఈ ఇష్యూని ఇంకా డ్రాగ్ చేయకండి, సినిమా 2 రోజుల్లో రిలీజ్ అవబోతుంది, ఐ వాంట్ ఏ నైస్ రిలీజ్, పీపుల్ షుడ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ, ఎంకరేజెస్, అండ్ మా ప్రొడ్యూసర్ కి డబ్బులు రావాలి, ప్లీజ్ ఈ కాంట్రవర్సీని ఇంకా డ్రాగ్ చేయకండి అని చెప్పి విశ్వక్ సేన్ అపాలజైజ్ చేశారు భయ్య. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ, సపోర్ట్ లైలా అంతే. నేను ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి ఒక చిన్న రీల్ చేశాను భయ్య, మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను, అది చూడకపోతే చూడండి. బట్ దీంట్లో కూడా చెప్తాను, సినిమా ఫంక్షన్స్ లేకపోతే సినిమా ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ప్లాట్ఫామ్స్ టు ప్రమోట్ ఎ మూవీ. మన పొలిటికల్ అజెండాస్ లేకపోతే మన పొలిటికల్ బయాస్ అవన్నీ చెప్పడానికి వేదిక కాదు ఇది. ఎందుకంటే ప్రొడ్యూసర్ మనీ పెడతాడు. సో ఎవరన్నా ఏమన్నా పొలిటికల్ స్టేట్మెంట్స్ లేకపోతే పొలిటికల్ కామెంట్స్ చేస్తే ఏది ప్రొడ్యూసర్ ఇంకా సినిమా. యాక్టర్ ఏముంది లేకపోతే టెక్నీషియన్ ఏముంది లేకపోతే గెస్ట్ వచ్చి ఏదో మాట్లాడితే ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్ ఇంకా ఆ ప్రోడక్ట్. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం బాయ్కాట్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళు తప్పు చేశారు, ఒకళ్ళు ఏదో రాంగ్ గా మాట్లాడారు, వేదిక మీద అలా మాట్లాడాల్సింది కాదు. సో ఆయన చేసిన తప్పుకి అందరినీ బలి చేయడం చాలా తప్పు. వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. విశ్వక్ సేన్ ఎలాగో సారీ చెప్పేశాడు. సో ఆయన సినిమాని చూడండి, సినిమాని చూసి బాగుంటే బాగుంది లేకపోతే లేదు అని చెప్పి అప్పుడు చెప్పండి. కానీ యాజ్ విశ్వక్ సేన్ ఇస్ సేయింగ్, సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమాని చంపకండి, ఇలా నెగటివ్ ట్రెండ్స్ క్రియేట్ చేయకండి అని నాది కూడా సేమ్ ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. నేనైతే లైలా సినిమా చూస్తాను భయ్య 14 ఫిబ్రవరికి, చూసి రివ్యూ ఇస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.